ఉల్లిపాయలు కొత్త కళ్ళనీళ్ళు వస్తాయి గాని ఇప్పుడు అయ్యే ఉల్లిపాయలు పోలీసులకి కళ్ళనీళ్ళు తెప్పిస్తున్నాయి. 20 రూపాయలుండి ఉల్లిపాయలు కాస్త 75 రూపాయలు అయినాయి. అందుకే రైతు బజార్లతో పాటు సూపర్ బజార్లో అన్ని చోట్ల బందోబస్తు పెట్టారు. ఎంత పోలీస్ బందోబస్తు పెట్టినా బ్లాక్ మార్కెట్ నడుస్తానే ఉంది. అలాగే సబ్సిడీలు వచ్చే ఉల్లిపాయలకి ఆధార్ కార్డు పాన్ కార్డు చూసి మరీ ఉల్లిపాయలు ఇస్తున్నారంట. ఓటేసినప్పుడు సిరా ఇస్తారు కదా, అలాగే ఉల్లిపాయలు తీసుకున్న వాళ్ళు కూడా సిరా వేసి మరీ ఇస్తున్నారంట. నాకు తెలిసి చరిత్రలో ఇంతవరకు ఉల్లిపాయల కోసం ఈ యుద్ధాలు జరగలేదు. ఇక ఇదే విషయంపై నెట్లో జోకులు తెగబేళ్తున్నాయి. ఉల్లిపాయ ఉన్న డైమండ్ రింగ్ ఇస్తే అమ్మాయి సంతోషపడిపోతాం, బస్తా ఉల్లిపాయలు ఉన్నోళ్ళు లేటెస్ట్ శ్రీమంతుడు, అలాగే ఉల్లిపాయలు నెక్లెస్లు చేయించడం, ఇలా 1, 2 కాదు, ఆఖరికి ఉల్లిపాయల మీద న్యూస్ కూడా నడుస్తుంది. ఒకసారి అది కూడా చూడండి. ఆంధ్రప్రదేశ్ కి ఉల్లిపాయల కోసం వెంటనే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని ఢిల్లీలో జగన్ ధర్నా. ఉల్లిపాయల విషయంలో చంద్రబాబు అటర్ఫ్లాప్ అయ్యాడు, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. ఉల్లి విషయంలో బాబు గారు ఫెయిల్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోర్సభ. ఉల్లిపాయల కోసం ఆత్మహత్యయత్నం, బాబు వెంటనే రాజీనామా చేయాలని చిరంజీవి డిమాండ్. ఉల్లిపాయల రేట్ల గురించి రఘువీరతో ఫోన్లో మాట్లాడిన రాహుల్ వెంటనే పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని భరోసా. చైనా, సింగపూర్, జపాన్ ఉల్లిపాయలు, ఇస్తాంబుల్ ఉల్లిపాయలు ఏపీలో పండిస్తామని హామీ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ఫామ్ హౌస్ లో ఉల్లిపాయలు సాగు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారి కేబినెట్ లో నిర్ణయం. దేశం మొత్తానికి ఉల్లిపాయలు అందించడమే లక్ష్యంగా కేసీఆర్ మేక్ ఇన్ తెలంగాణ ఉల్లిపాయలే ధ్యేయం.